గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నాది పాత్ర కీలకంగానే విజయవాడ పశ్చిమతో పాటు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు విజయవాడ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నా పాత్ర కీలకంగానే ఉండేది. 89లో నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాం. తర్వాత 2005 నుంచి 2012 వరకు కూడా నేను పెద్ద కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. 2005లో నేను సిటీ ప్రెసిడెంట్ అయిన వెంటనే 2005లోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రావడం జరిగినాయి. ఆ ఎన్నికల్లో మరి రాధా గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజగోపాల్ గారు ఏమో ఎంపీగా ఉన్నారు, మల్లాది విష్ణు గారేమో కూడా చైర్మన్గా ఉన్నారు. సో అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము పోయినప్పుడు ఏంటంటే నాకున్నటువంటి నగరం మీద ఉన్నటువంటి అవగాహన వీటన్నిటితో పాటు క్యాండిడేట్ల సెలక్షన్లు అన్నింటిలో కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ప్రత్యేకించి 1 టౌన్ ప్రాంతంలో కూడా మరి రాజగోపాల్ గారు అప్పుడు ఏంటంటే నా మీద ఒక సీనియర్గా నా మీద వదిలిపెట్టి నేను 2004లో ఎంపీగా వచ్చాను, మీరు అంత సీనియర్లు, మీరు ఇక్కడ ఈ యొక్క 1 టౌన్ అక్కడ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ సిపిఐ ఎమ్మెల్యేతో మనం కూర్చోవాల్సిన అవసరం లేదు కాబట్టి క్యాండిడేట్లు మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పని రాజగోపాల్ గారు నా మీద వదిలిపెట్టినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో వచ్చినప్పటికి ఏంటంటే విజయవాడ పశ్చిమలో అప్పుడు 24 సీట్లు ఉన్నాయి. సింగనగర్ కూడా విజయవాడ పశ్చిమలోనే ఉంది. ఆ 24 సీట్లలో కూడా మేము క్యాండిడేట్లు నేను డిసైడ్ చేసి పెట్టాను. తర్వాత ఫైనల్గా వచ్చినప్పటికి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగిన దాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ కేకేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఏఐసిసి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే లోకల్ బాడీస్లో కమ్యూనిస్టులు కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు కూడా అడిగిన సీట్లు ఇవ్వండి అని చెప్పడం భాగంగా అప్పుడు 59 డివిజన్లు ఉన్నాయి విజయవాడలో. 2005లో 59, 59లో 22 డివిజన్లు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోవడం జరిగింది. సిపిఐ సిపిఎం కలిసి 59లో 22 డివిజన్లు వాళ్ళు తీసుకోవడం జరిగింది. 22లో ఎక్కువ స్థానాలు 24 ఉన్నటువంటి పశ్చిమలో వాళ్ళు 14 తీసుకున్నారు. 14 తీసుకుంటే ఇక 10 మిగిలినాయి వామపక్షాలు. ఆ 10కి నేను బీపారాలు ఇచ్చాను. 10కి 10 కాంగ్రెస్ గెలిచారు 1 టౌన్లో. మరి ఇంత రాజకీయ చరిత్ర ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఏ రకంగా మీరు మీ తోడ్పాటును అందిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? నాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అనుచరుడిగా, రంగా గారు లోకల్గా రంగా గారితో పాటు మేము పాలైనటువంటి వ్యక్తిగా, మా బేస్డు కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మిగతా పెద్దలందరూ, పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ అని చెప్పినటువంటి ఉద్దేశంతో 2014లో నేను నా అనుచరులు, నా సహచరులు, నాతో పాటు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, నా కమిటీల్లో పనిచేసినటువంటి వాళ్ళు అందరం కలిసి 2014లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం విజయవాడలో. అదే టైంలో మా జాయినింగు జలీల్ ఖాన్కి బాగా కలిసి వచ్చింది. 1 టౌన్లో అప్పుడు జలీల్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మేము జాయిన్ అవ్వటం మూలకంగా మా బలవంతం ఆయనకి చేకూడటం మూలకంగా 3000 దగ్గర ఓట్లతో ఆయన గెలవగలిగాడు. అప్పుడు వెల్లంపల్లి ఓడిపోయాడు. సో తర్వాత మరలా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన టైంలో కూడా మేము వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జాయిన్ అయిన దానిలో కూడా మేము పూర్తిగా ఆయనకు సహకరించాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుపు కోసం ఉదయం 6 గంటలకి వెళ్ళి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు 9 గంటల వరకు కూడా పనిచేసి ఆయన ఎలక్షన్లో పనిచేసి అక్కడ ఉన్నటువంటి మా సామాజిక వర్గాలు కానీ, నా సహచరులు కానీ, నా అనుచరులు కానీ, నా బంధుగణం కానీ, వాటితో పాటుగా సుదీర్ఘకాలం 40 ఏళ్ళుగా 1 టౌన్ ప్రాంతంలో వ్యాపార సంఘాలతో మమేకమైనటువంటి వాళ్ళు. లారీ ఓనర్స్ అసోసియేషన్, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇప్పటికీ ఉంది. దగ్గర 40 ఇయర్స్ భవానీపురంలో ఇప్పటికీ ఉంది. ఇంతకుముందు వినాయకుడి దగ్గర ఉండేది. ఈ వ్యాపారస్తులందరితో కూడా మమేకం మేము వ్యాపార పరంగా. అలాగే ముఠా కార్మికులు, అలాగే ఆకర్స్ యూనియన్ను మెయింటైన్ చేసేవాడిని, ఆటో వర్కర్స్ యూనియన్లు మెయింటైన్ చేసేవాడిని. ఈ రకంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారితో మేము మమేకమైనటువంటి వాళ్ళం. సుదీర్ఘంగా 30 ఏళ్ళు 35 ఏళ్ళు మేము 1 టౌన్ ప్రాంతంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క గడపకి మేము పరిచయస్తులు. అలాగే నేను సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, బాపోజీ సందర్శ యాత్రని, ఇట్లాంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవి ఉన్నటువంటి మొత్తం గడప కొండ చివరి ఇంటి వరకు కూడా ఎక్కి తిరిగినటువంటి వాళ్ళు. ఏ ఇంట్లో ఏ ఓటు ఎక్కడ ఏ ఓటు పడుతుందని చెప్పి చెప్పగల శక్తి ఉన్నటువంటి వాళ్ళు. ఇన్ని ఉన్నటువంటి వాళ్ళం మేము. దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో నాకు టికెట్ పెట్టడం జరిగింది. 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గం నుంచి. మమ్మల్ని 2008లో రాజశేఖర రెడ్డి గారు నగరాల్ని బీసీలో కలిపినటువంటి ఘనత అయింది. 2008 వరకు మేము ఓసీలు. అప్పటి వరకు ఓసీలా? నగరాలకి చేసింది రాజశేఖర రెడ్డి గారు. 2008లో రాజశేఖర రెడ్డి గారు నగరాల్ని బీసీలో జాయిన్ చేసి నగర సామాజిక వర్గాన్ని. సో ఈ బీసీలు అవ్వడం వల్ల ఏమైందంటే మొదటి నుంచి 89 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రతి ఎలక్షన్లో అడుగుతూనే ఉన్నా. ఏదో కారణాల వల్ల మాకు రాలేకపోయింది. కానీ మొన్న మాత్రం 2009లో మేము బీసీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ హోదాలో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ పెట్టారు. ఆ పెట్టడం కూడా నా మీద సర్వే కూడా చేయించారు. ఆయన గెలుస్తామనేటప్పటిది. ఎందుకంటే 2,40,500 చిల్లర ఓట్లు ఉన్నాయి ఇప్పుడు విజయవాడ పశ్చిమలో. వాటిలో 1,00,000 ఓట్లు దగ్గర బీసీలే. నగరాలు ఎప్పుడైతే బీసీ అయ్యారో పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి యాదవులు కానివ్వండి, లేకపోతే విషబ్రాహ్మణులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి బొప్పర్లు కానివ్వండి, వడ్రులు కానివ్వండి, తట్టపనిక పార్పని చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం నగరాలు కలుపుకుంటేప్పటికి ఏంటంటే దగ్గర 1,00,000 మంది బీసీలు కొండల మీదే ఉంటారా. మొత్తం కొండ మీద కింద అంతా ఎక్కువ చేతి వృత్తులు చేసినటువంటి వాళ్ళు బీసీల సంఖ్య ఎక్కువ. దాని మీద ఏమైందంటే అవన్నీ కూడా ఆయన పరిశీలన తీసుకొని నాకు టికెట్ పెట్టడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రాజగోపాల్ గారు కొన్ని సమీకరణలో ఆయన కూడా ఆయన గెలిపి ఆయనకి అవసరం కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి కోడెకరించుకొని కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు నాకు టికెట్ కాకుండా చేయటం జరిగింది. అయినా కూడా అంటే ఇప్పుడు 2014 అంటే విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మీరు కీలకంగా వ్యవహరించింది కూరపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించడం మొన్నటి వరకు. లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2015లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ సెక్రటరీ ఇచ్చారు. 2000 స్టేట్ సెక్రటరీ చేస్తూ 2017లో స్టేట్ అధికార ప్రతినిధి ఇచ్చారు. ఈ రెండు కూడా సమర్థవంతంగా నిర్వర్తించి, అలాగే 2019 ఎలక్షన్ బాగా కష్టపడ్డారు. మీరు గెలిపించారుగా మా వెల్లంపల్లి గారిని. గెలిపించడంలో మరి నా పాత్ర చాలా ఉంది. నిజమేనా అది? 100%.